కాకినాడ సిటీలో మేము అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతుల ఆక్రందనలకు సంబంధించినటువంటి రాజధాని ఫైల్స్ అనే సినిమాని చూడటానికి వీక్షించడానికి వెళ్తే అక్కడ సినిమా దేవి మల్టీప్లెక్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వాడి శాసించినటువంటి దేవి మల్టీప్లెక్స్ థియేటర్లో ఈ సినిమాని చూద్దామని వెళ్తే అక్కడ సర్వర్ ప్రాబ్లం ఆపేశారు. ఏంటయా అనే విషయం కనుక్కుంటే ఇక్కడ ఇది ఎమ్మెల్యే గారి థియేటర్ అని చెప్పారు. తెలివిగా అతను ఎమ్మెల్యే థియేటర్గా బుకింగ్ చేసుకున్నాడు ఈ సినిమాని, రాజధాని ఫైల్స్ అనే సినిమాని. ఎందుకు సర్వర్ ప్రాబ్లం అనే కారణం మీద ఆపాడు. ఇక్కడ కోర్టు ఆర్డర్స్ కూడా రేపటికి 24 గంటలకు వాయిదా వేసింది. ఎందుకు? రేపు చూడండి అని. ఎప్పుడు రిలీజ్ అయిపోయినాక 11 గంటల తర్వాత ఇచ్చింది కోర్టు ఆర్డర్. సరే, అది అట్లా పోతే యాత్ర 2 అనే సినిమా కానీ, లేకపోతే వ్యూహం అని ఒక ఆడదాని కాళ్ళు నాకే ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ అనేవాడి సినిమాని కానీ ప్రదర్శించుకోవడానికి ఈ కోర్టులు అనుమతులు ఇచ్చిన ఈ రాష్ట్రంలో వెచ్చలవిడిగా యాత్ర 2 అనే సినిమాని రిలీజ్ చేశారు. అంటే రాజకీయంగా చంద్రబాబుని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే జనసేన పార్టీని వ్యతిరేకంగా చూపించాలని ఇక్కడ ఒక పబ్లిసిటీ కోసం, యాంటీ పబ్లిసిటీ కోసం ఈ సినిమాలు రిలీజ్ చేసి యథేచ్ఛగా, అంటే రాజకీయం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి విచ్చలవిడిగా వాళ్ళు ఈ సినిమాలు రిలీజ్ చేసి జనాలని పిచ్చోళ్ళని చేసి, సాక్షి టీవీలో కనుక ఎలాగ ఫేక్ న్యూస్ చెప్తున్నారు అలాగే ఈ సినిమాల్లో కూడా ఒక డూప్లికేట్ వార్తల్ని, ఒక నీచమైన మెసేజ్ని జనాలకి అందజేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఎందుకు అంత ఉలికిపాటు వాళ్ళకి? ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయితే రాజధాని అనేది వాళ్ళు కడుపు కాల్చుకొని 3 పంటలు పండించుకునే భూమిని వాళ్ళు రాజధానికి, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది అమరావతి ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళకి కవుళ్ళు చెల్లించకుండా, వాళ్ళకి అనేది ఒక రోడ్డు మార్గం లేకుండా ఉన్న రోడ్లన్నీ తొలగించేసి ఒక సచివాలయం, ఒక హైకోర్టు, ఒక పరిపాలన వ్యవస్థ అక్కడ ఉన్నా కూడా కావాలని వాళ్ళని సర్వనాశనం చేయడానికి ఈ రాజధాని అనేది ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ కమరావతి అని పెట్టారు. ఈ రాజధానిలో కమరావతి అని పెట్టినప్పుడు ఇక్కడ ఏ కులాలు ఉన్నాయి, ఇక్కడ ప్రధానాంశంగా ఏ కులాలు ఉన్నాయి, ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటానా, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయింది. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోనే రాజధాని పెట్టారు. ఎందుకు పెట్టారు? అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఈ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటానా, ఈ మాల సామాజిక వర్గం ఎక్కువ ఉంటానా, బీసీలు ఎక్కువ ఉంటానా, కావాలని ఒక సాక్షి అనే సొంత ఛానల్ పెట్టుకొని అతను, నాకు ఛానల్ లేదు, నాకు మీడియా లేదు, నాకు పత్రికలు లేవు. సాక్షి మీడియా ఎవరిదండి? సాక్షి ఛానల్ ఎవరిది? TV9 ఎవరిది? ఇవన్నీ బోగస్ న్యూస్లు చెప్పుకుంటా ఇతను రైతుల మీద రైతుల్ని ఇబ్బంది పెడుతుంటే, రైతుల్ని నానా యాగి చేస్తుంటే, వాళ్ళకి కనీసం నిత్యావసరాలు తినటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు 29 గ్రామాల్లో అన్న క్యాంటీన్లు పెట్టి అక్కడ అభివృద్ధి పనులు జరుగుతుంటే అక్కడ 23 జిల్లాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికుల కోసం అన్నా క్యాంటీన్లు పెట్టి అతను భోజన వసతి కల్పించి, నివాస వసతి కల్పించి అక్కడ ఏర్పాటు చేస్తే అవన్నీ తొలగించి ఎక్కడ నిర్మాణాలు చేయకుండా రోడ్డు మార్గాలను అస్తవ్యస్తం చేసి, కనీసం హైకోర్టు జడ్జీలు వెళ్లే దారి కూడా రోడ్డు బాగోకుండా చేసి, డీజీపీ కార్యాలయానికి వెళ్ళేటటువంటి దారి బాగలేకుండా చేసి, అధికారులు, సచివాలయం సిబ్బంది కానీ సచివాలయం ఉద్యోగులు ఎవ్వరికీ కూడా వెళ్ళే రవాణా మార్గం లేకుండా చేసి అస్తవ్యస్తంగా చేసినా కూడా రైతులు ధర్నా చేస్తుంటే ఇవాళకి 1650 రోజుల మించి వీళ్ళు ధర్నా చేస్తుంటే ఎవరు రైతులు కూడా మద్దతు తెలపట్లేదండి. ఆఖరికి రైతులు 23 జిల్లాల్లో ఆ రోజు 23 జిల్లాల మద్దతుతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ, ఆంధ్ర ఏర్పడింది.
మనకున్నటువంటి 13 జిల్లాలో ఏ రైతు కూడా ఆ 29 గ్రామాల సమస్యే మనకు సమస్య లేదు అని ఎవడు కూడా మద్దతు తెలకపోతే ఇవాళ రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాతో ఒక ముందుకొచ్చాడు ఒక నిర్మాత, ఒక డైరెక్టర్. నేను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తానని ముందుకొచ్చి ధైర్యంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఇవాళ అనేకమైనటువంటి ఆటంకాలు కల్పించి ఆటంకాలు సృష్టించినా కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు దమ్ముగా. కానీ ఇక్కడ సర్వర్ ప్రాబ్లము అని చెప్పి హైకోర్టులో స్టే ఇవ్వమని చెప్పి రకరకాల సాంకేతిక కారణాలు చూపించి టెక్నికల్గా ఈ సినిమాని ఆపి ఎన్నాళ్ళు చేస్తారు? ఈ ప్రజల్లో విప్లవం వచ్చినాక, ప్రజల్లో చైతన్యం వచ్చినాక ఎన్నాళ్ళు ఆపుతారు? ఈ జనాల్ని, ఈ ప్రజల్ని ఎన్నాళ్ళు ఆపలేరు. ఈ ఆకలిని, ఆక్రందనలు ఎన్నాళ్ళు ఆపలేరు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం. జై హింద్.